నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఇంటర్నెట్లో దొరికి ఏవేవో విషయాలు నమ్మి పూజలు చేసి ఫలితం రాలేదని అస్సలు బాధపడకండి. సాక్షాత్తు ఆ వ్యాస మహర్షి మన కష్టాలన్నీ తీరడానికి శివ మహాపురాణాన్ని ఇచ్చారు. అందులోని 14వ అధ్యాయం ప్రకారం శివుడికి అత్యంత ఇష్టమైన ఒక చిన్న పూజా పరిహారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మంది ఎన్నో నోములను వస్తారు, ఉపవాసాలు చేస్తారు, ₹1000 ఖర్చు పెట్టి పూజలు కూడా చేస్తారు. అయినా సరే నా కష్టాలు తీరలేదు, నా ఆర్థిక ఇబ్బందులు తొలగలేదు అని చాలా బాధపడుతుంటారు. దానికి కారణం ఏంటో తెలుసా? మన పురాణాలలో చెప్పిన పద్ధతిలో మనం పూజ చేయకపోవడమే. ఈరోజు ఈ వీడియోలో రూపాయి ఖర్చు లేకుండా మన ఇంటి చుట్టుపక్కలే దొరికే చిన్న పువ్వుతో ఆ బోలాశంకరుని ఎలా ప్రసన్నం చేసుకోవాలో చూద్దాం. మన పేదరికాన్ని ఎలా పోగొట్టుకోవాలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శివపురాణంలో చెప్పిన ఆ అద్భుతమైన పువ్వు పేరు ద్రోణ పుష్పం. దీనిని మనం తెలుగులో తుమ్మి పువ్వు అని పిలుస్తాం. ఈ పువ్వు ఆకారం చూడడానికి ఒక చిన్న పడవలా ఉంటుంది. సాధారణంగా మనం ఇది రోడ్ల పక్కన, పొలాల దగ్గర చూస్తుంటాం. మన పూజలో దీనికి చాలా పెద్ద స్థానం ఉంది. ఇది కేవలం దేవుడి పూజకే కాదండి, ఆయుర్వేదంలో కూడా ఒక మంచి మందు. పూర్వకాలంలో తలనొప్పి, జ్వరం వచ్చినప్పుడు ఈ తుమ్మి పూల ఆకుల రసాన్ని వాడేవారంట. అంతటి పవిత్రమైన మంచి గుణాలున్న ఈ తుమ్మి పువ్వులంటే పరమశివుడికి ఎంతో ఇష్టం. బంగారంతో చేసిన పువ్వులు పెట్టినా కలగని తృప్తి ఒక చిన్న తుమ్మి పువ్వుని భక్తితో శివలింగంపై ఉంచితే చాలు, శివుడికి ఎంతో తృప్తి కలుగుతుందని శివపురాణం చెబుతుంది. ఇప్పుడు ఈ పరిహారం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం. శివపురాణంలో వ్యాస మహర్షి ఒక అద్భుతమైన విషయం చెప్పారు. ఎవరైతే ఈ తుమ్మి పూలతో మహాదేవుణ్ణి పూజిస్తారో వారు మనసులో కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుందని. ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి మనిషిని వేధించే పెద్ద సమస్య డబ్బులు. ఎంత సంపాదించినా డబ్బు నిలవక అప్పుల బాధలు ఎక్కువవుతుంటాయి. అలాంటి వారు ఈ పూజ చేయడం వల్ల అపారమైన ధనలాభం కలిగి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతుంటే హాస్పిటల్ చుట్టూ తిరిగినా నయం కాకపోతే ఈ పవిత్రమైన పూజ వల్ల వారికి రోగ విముక్తి లభిస్తుందని శివపురాణంలో స్పష్టంగా రాసి ఉంది. ఇంతటి శక్తివంతమైన శివ పరిహారాన్ని ఎలా పడితే అలా చేయకూడదు. దీనికి కొన్ని చిన్న ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. మొదటగా ఈ పరిహారాన్ని ఏదైనా ఒక సోమవారం గాని, మాస శివరాత్రి రోజున గాని లేదా ప్రదోష కాలంలో కానీ ప్రారంభించాలి. ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకుని తలస్నానం చేసి తెల్లటి బట్టలు వేసుకోండి. ఇప్పుడు చాలా ముఖ్య విషయం, మనం నేరుగా శివ పూజ ఎప్పుడు చేయకూడదు. ఏ పూజ చేసినా మొదట విఘ్నేశ్వరుని తలుచుకోవాలి. అందుకే మీ పూజ గదిలో ఒక చిన్న పసుపు గణపతిని చేసి ఆయనకు నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత శివలింగ పూజ ప్రారంభించండి. మొదట శివలింగానికి ప్రశాంతంగా మంచినీటితో అభిషేకం చేసి ఆ తర్వాత ఆవు పాలతో అభిషేకం చేయండి. అభిషేకం పూర్తయిన తర్వాత మీరు తెచ్చుకున్న తుమ్మి పూలను సిద్ధంగా ఉంచుకోండి. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే శివలింగంపై కనీసం 11, 21, 108 తుమ్మి పూలను సమర్పించాలి. వీలైనంత వరకు 11 కంటే తక్కువ పూలు వాడకుండా చూసుకోండి. ఇప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనసులో జపిస్తూ చాలా నిదానంగా ఒక్కొక్క పువ్వును శివలింగంపై భక్తితో సమర్పించండి. పువ్వులు సమర్పించేటప్పుడు తొందరపడకండి. కనీసం 10-15 నిమిషాల పాటు చాలా ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఈ మంత్రాన్ని జపిస్తూ పూజ చేయాలి. మీ కష్టాలన్నీ, ఆర్థిక ఇబ్బందులన్నీ ఆ బోలాశంకరుడి దయతో తీరిపోతున్నట్టు మనస్ఫూర్తిగా నమ్మండి. పూజ అంతా పూర్తయిన తర్వాత నైవేద్యం పెట్టి కర్పూర హారతి ఇవ్వండి. హారతి ఇచ్చిన తర్వాత చేతులు జోడించి ఒక చిన్న మాట అనుకోండి. స్వామి, నాకు మంత్రాలు తెలియవు, పూజా విధానాలు తెలియవు, తెలియక ఏవైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించి నా పూజను స్వీకరించు అని మనస్ఫూర్తిగా క్షమాపణ వేడుకోండి. ఇలా క్షమాపణ అడిగితే మన పూజ సంపూర్తి అవుతుంది. చూశారు కదా, బోలాశంకరుడిని ప్రసన్నం చేసుకోవడానికి ₹1000 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం భక్తి, శ్రద్ధ మాత్రమే ముఖ్యం. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు విషయాలను నమ్మి మీ సమయాన్ని, డబ్బును వృధా చేసుకోకండి. మన పురాణాలలో ఏది రాసి ఉందో దానిని మాత్రమే నమ్మండి, ఆచరించండి. ఈ తుమ్మి పువ్వు పరిహారాన్ని మీరు కూడా పూర్తి నమ్మకంతో చేసి ఆ పరమశివుడి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఈ శివపురాణ రహస్యం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను వెంటనే లైక్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేసి ఈ పుణ్యఫలాన్ని వారికి అందించండి. ఇలాంటి నిజమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని రాయడం మర్చిపోకండి.